పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్టి కూటమిలో నుంచి బయటకు వచ్చి బీజేపీతో విలీనమై బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వచ్చే ఎలక్షన్లో ఆంధ్రాలో పోటీ చేయడానికి ఈ ప్లాన్. ఎంత అన్యాయం అసలు. చిరంజీవి పవన్ కళ్యాణ్ మంచి యాక్టర్స్ అని విన్నాను. వాళ్ళకి రాజకీయం అవసరమా? ఒక మాట, ఎంత మోసం ఇది. చిరంజీవి చేసిన మోసం చరిత్ర క్షమిస్తుందా? మీరు మాటికి పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నిస్తారు. ఆయనకేమో పిచ్చి వచ్చేసి తిరుగుతున్నాడు. నిన్న కేబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వలేదు. ఆయనకి ప్యాకేజీ దొరికిపోయింది. అన్నీకి సెంట్రల్ మినిస్టర్ దొరికిపోయింది. ఇక్కడ నాగబాబుకి స్టేట్ మినిస్టర్ దొరికిపోయింది. ఇప్పుడు నేను తిట్టిన ద్వారా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. మీరు మాట్లాడండి. ఏ మాట్లాడాలి? మెగా కృష్ణారెడ్డికి చంద్రబాబు నాయుడు 10,000 కోట్లు డీల్ ఎందుకు ఇచ్చాడు? 80,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు ఎందుకు ఇవ్వబోతున్నాడు? మెగా కృష్ణారెడ్డి భార్య బీజేపీ ఎంపీ రాజ్యసభ 500 కోట్లు ఇచ్చి తీసుకోబోతుంది, బీజేపీలో చేరబోతుంది. ఈ మెగా కృష్ణారెడ్డికి వచ్చిన అవినీతి లక్షల కోట్లు రాజకీయ పార్టీలకి 1000 కోట్లు ఇస్తున్నది రుజువులు నేను పెట్టాను. అది తెలుగు జాతి చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబ మాటలు ఇంకా నమ్మినోడు మెంటలోడు తప్ప ఎవడు నమ్మడు. బుద్ధున్నోడు తప్ప ఎవరు వాళ్ళకి హ్యాష్ ట్యాగ్ పెట్టు. నేను పిఠాపురం తాలూకా అనుకుని సిగ్గులేనోడు పెట్టుకుంటాడు. నేను చిరంజీవి తాలూకా. అరే ఇంత